ఇది కూడా జగన్ కుట్రేనా అనేటువంటి అనుమానాలైతే మాత్రం వ్యక్తమవుతున్నాయి. మరి ఏ అంశంలో ఆ కుట్ర ఏమిటసలు అనేటువంటి వివరాల్లోకి వెళ్తే మనం చూస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పనులు అనేటువంటివి వేగం పుంజుకున్నాయి. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పేర్చకుండా అమరావతిని సమూలంగా నాశనం చేయడానికి, అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి పనులన్నిటినీ కూడా ఏ రకంగా పాడుపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఎలా తవ్వుకుపోయారు, అక్కడ వేసినటువంటి పైపులు ఎలా ఎత్తుకుపోయారు, ఇవన్నీ కూడా మనం చూసాం. కారణం ఏమిటి అంటే అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి పెంచుకున్నటువంటి కక్ష అలాంటిది. ఎక్కడ అమరావతి పూర్తయిపోతే తనకి ఏమాత్రం క్రెడిట్ దక్కకపోగా ఆ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చేస్తుంది. ఎందుకు అనంటే విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మరి రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, మనము కట్టుబట్టలతోటి మరి రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అమరావతి ప్రాంతాన్ని గుర్తించి దాన్ని రాజధానిగా, అక్కడ రాజధాని నిర్మాణం పూర్తి చేసి ఒక విశ్వనగరంగా దాన్ని రూపుదిద్దాలి, హైదరాబాద్ని తలదన్నేటువంటి రాజధానిని ఇక్కడ నిర్మించాలి రాష్ట్రం కోసం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, రైతులకు పిలుపునిస్తే మొత్తం రాష్ట్రానికే రాజధాని మన ప్రాంతంలో రాబోతోంది అని చెప్పి అక్కడ రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వం నుంచి ఎక్కడ ఒక్క రూపాయి తీసుకోకుండా 33,000 ఎకరాల్ని ప్రభుత్వానికి ఇచ్చారు రాజధాని నిర్మాణం కోసం. అదంతా కూడా దేనికి ఇచ్చారు, ఎవరిని చూసి ఇచ్చారు? ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన విజన్, ఆయన ఏదైనా పనిని తలబెడితే ఎలా చేయగలరు, ఆయన సామర్థ్యం ఏమిటి అనేటువంటిది ప్రజలు చూశారు. కాబట్టే అమరావతి ప్రాంత రైతులు కూడా నిస్వార్థంగా ఏ రకమైనటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 33,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ప్రభుత్వానికి అప్పజెప్పారు. మరి ఆ అమరావతి నిర్మాణం, దానికి ఆలోచన, ఆ బీజం వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ అమరావతి పూర్తయితే ఆ క్రెడిట్స్ కూడా చంద్రబాబు నాయుడు గారికే వస్తాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఓకే, ఆయన కొనసాగించి ఉంటే ఓకే, తరువాత వచ్చినప్పుడు కొనసాగించాడు అనేటువంటి కాస్త పేరు వస్తుంది తప్పితే అమరావతి అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. అసలు చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఏ రకమైనటువంటి ముఖ చిత్రాలు కనిపించకూడదు, ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ కనిపించకూడదు, చంద్రబాబు నాయుడు గారి పేరే వినిపించకూడదు అనేటువంటి ఒక కక్షపూరిత ధోరణితోటి అమరావతిని నాశనం చేయాలి అని చెప్పి, అమరావతిని సమూలంగా నాశనం చేసుకునేందుకు కంకణం కట్టుకుని 5 ఏళ్ల పాటు ఆ ప్రాంతాన్ని పాడుపెట్టాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పనులు మళ్ళీ శరవేగంగా పుంజుకున్నాయి. ఇప్పుడు రోజు రోజుకి అక్కడ వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఒక 2 ఊహించని సంఘటనలు అగ్ని ప్రమాదాల రూపంలో చోటు చేసుకున్నాయి. మొన్ననే మనం చూసాం, ఇది వెలగపూడి దగ్గర అక్కడ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ఆ పనుల్లో భాగంగా వైరింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున వైర్లు అనేటువంటివి తీసుకొచ్చి అక్కడ డంప్ చేస్తే ఎవరు ఊహించలేదు, వైర్లన్నీ కూడా ఒక్కసారిగా తగలబడిపోయినాయి, పెద్ద ఎత్తున మంటలు చెలరేగినాయి. అయితే ప్రభుత్వం కూడా అదేమైనా ప్రమాదవశాత్తు జరిగిందేమో అనేటువంటి ఆలోచనతోటి అధికారులకి అసలు ఏం జరిగింది, ఎందుకు అలా తగలబడినాయి, ఒకసారి దానిపైన ఒక ప్రత్యేక దృష్టి సారించండి, దర్యాప్తు చేయండి అంటే అధికారులు కూడా అప్పుడప్పుడు ప్రమాదాలు జరగటం, అగ్ని ప్రమాదాలు సంభవించడం అనేటువంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా దాన్ని మరీ సీరియస్గా తీసుకోలేదు. కాకపోతే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఓకే విచారణ చేయండి అని చెప్పి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారు. అయితే దానిపైన ఆ కేసు దర్యాప్తు జరుగుతూ ఉండగానే మరొక సంఘటన సేమ్ అదే విధంగా మొన్న రాయపూడిలో మనం చూసాం. అక్కడ ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అమరావతి పనులు సంబంధించి కొన్ని కాంట్రాక్టులు దక్కించుకున్నారు, వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. ఆ పనులు చేసే క్రమంలో వాళ్ళ పనిముట్లు, వాళ్ళ సామాగ్రికి సంబంధించి ఆ పనులకు సంబంధించినటువంటి పైపులు, ఇవి ప్లాస్టిక్ పైపులు పెద్ద ఎత్తున తీసుకొచ్చి డంప్ చేశారు. ఆ పైపులన్నీ కూడా తగలబడినాయి. అరే, ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎండలు ఎక్కువ, ఎండాకాలం వస్తూ ఉంది, ఆ ఎండలకి ఆ పైపులు ఏమైనా కూడా కాలిపోయి అక్కడ ఏమైనా అగ్ని ప్రమాదంలాగా ఆ పైపులు తగలబడిపోయినాయా, ఎక్కడైనా వేడైందా, లేదంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయిందా, అలాంటి వాటి వల్ల ఏమైనా కూడా ఈ రకమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగిందా అని అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే ఆ పైపుల సామర్థ్యం ఏమిటి, 130 డిగ్రీల ఉష్ణోగ్రతల్ని కూడా తట్టుకునేటువంటి సామర్థ్యం కలిగినటువంటి పైపులు. అలాంటి పైపులు ఒక్కసారిగా తగలబడిపోయినాయి. దీంతో వెంటనే ప్రభుత్వానికి కూడా కొంత అనుమానం వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి అనిత గారితో పాటుగా మిగతా అధికారులను కూడా పెట్టుకుని ఒక సమీక్ష నిర్వహించారు. ఇదేమిటి అసలు, ఈ వరుస అగ్ని ప్రమాదాలు ఏమిటి,
ఈ ప్రమాదాలు యాదృచ్ఛికంగానో లేదంటే ప్రమాదవశాత్తునో జరుగుతూ ఉన్నాయా, లేదంటే కూడా ఏవైనా విద్రోహక శక్తులు ఆ విద్రోహక చర్యల్లో భాగంగా కుట్రపూరితంగా ఇలాగా అగ్ని ప్రమాదాల పేరుతోటి అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునేటువంటి పన్నాగాలు పన్నుతా ఉన్నారా అని చెప్పి ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారు. అసలు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఈ రకమైనటువంటి కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నా, లేదంటే ఇలాంటి కొన్ని సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటా ఉంటే వాటి నియంత్రణ నివారణ అనేటువంటిది ఉండాలి కదా. అలాంటివి లేకుండా అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయ్యి అధికారులకు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. అసలు ఈ రాయపూడిలో జరిగినటువంటి ఈ పైపుల దగ్ధం, ఈ అగ్ని ప్రమాదం అని చెప్పబడుతున్నటువంటి దాని వెనకాతల జరిగినటువంటి అసలు సంఘటన ఏమిటి? అది ప్రమాదవశాత్తునా, లేదంటే విద్రోహక శక్తుల కుట్ర? ఆ కుట్రలో భాగంగానే ఆ పైపులను ఎవరైనా తగలబెట్టారా? దానిపైన పూర్తి దర్యాప్తు చేసి ఒక నివేదికను నాకు అందజేయండి అని చెప్పి అధికారులకి అప్పచెప్పారు. ఆ బాధ్యతలు అప్పచెప్పారు. వాళ్ళకు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు కూడా ఈ అంశాన్ని కొంత సీరియస్గా తీసుకున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? అదేమైనా ప్రమాదవశాత్తు జరిగిందా, లేదంటే ఎవరైనా కూడా నిజంగానే తగలబెట్టారా? ఏమైనా కుట్ర జరుగుతూ ఉందా? అమరావతి పైన ఏమైనా కుట్ర జరుగుతూ ఆ కుట్రలో భాగంగానే ఈ అగ్ని ప్రమాదాలు అనేటువంటి వరుసగా సంభవిస్తూ ఉన్నాయా అనేటువంటి కోణంలో దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పూర్తిగా ఫోరెన్సిక్ అధికారులను కూడా పిలిచి ఆ ఫోరెన్సిక్ టెస్టులు కూడా చేపిస్తూ అది షార్ట్ సర్క్యూటా, ఎవరైనా తగలబెట్టారా, ఏ రకంగా తగలబెట్టారు, అంతేకాకుండా అసలు ఆ పైపుల దగ్ధం వెనకాతలు ఉన్నటువంటి కోణాలు ఏమిటి, కుట్ర కోణాలు ఏమిటి, ఇవన్నీ కూడా పూర్తిగా దర్యాప్తు చేసేందుకు అందులో భాగంగా స్థానికంగా ఉండేటువంటి సీసీటీవీల ఫుటేజ్లు, అలాగే ఫోరెన్సిక్ తోటి పూర్తిగా టెస్టులు చేయించటాలు, ఇవన్నీ కూడా చేయిస్తున్న క్రమంలో పోలీసులకి కొన్ని విస్తుపోయేటువంటి విషయాలు అయితే కనుక వెలుగులోకి వచ్చినాయి పోలీసుల దర్యాప్తులో. అదేమిటి అంటే ఆ పైపుల దగ్ధం రాయపూడిలో మొన్న జరిగినటువంటి అమరావతి రాజధాని ప్రాంతంలో అక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించినటువంటి ఆ పైపులు అనేటువంటివి దగ్ధమైనవి. అది అగ్ని ప్రమాదం కాదు. వాటిని ఉద్దేశపూర్వకంగానే వాటికి నిప్పు పెట్టారు. ఆ నిప్పు పెట్టింది కూడా ఎవరో కాదు, మరి అక్కడ ఎవరైతే సెక్యూరిటీ గార్డ్గా వాచ్మెన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఎల్ఎన్టీ సంస్థ పెట్టుకున్నటువంటి వాచ్మెనే రాము అనేటువంటి వ్యక్తి, అతనే ఈ నిప్పు పెట్టాడు అనేటువంటిది పోలీసులు చేస్తున్నటువంటి దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణ అయింది. పోలీసులు ఆ సెక్యూరిటీ గార్డ్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారణ చేస్తూ ఉన్నారు. ఎందుకు నిప్పు పెట్టాడు, ఎవరు చెప్తే ఈ రకమైనటువంటి చర్యకు పూనుకున్నాడు, ఈ రకంగా పైపులు దగ్ధం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పి పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఈ క్రమంలో ప్రధానంగా అనుమానాలన్నీ కూడా ఎటువైపు వెళ్తూ ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే. ఎందుకు అంటే ఈ రకంగా అభివృద్ధిని అడ్డుకోవటం, లేదంటే ఈ తగలపెట్టడాలు, లేదంటే దాడులు చేయటాలు, వీటన్నిటికీ కూడా బ్రాండ్ అంబాసిడర్లు, ఆ పేటెంట్ రైట్స్ అన్నీ కూడా వైసీపీకే దక్కుతాయి. గతంలో మనం చూసాం ఏ రకంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేశారు, ఏ రకంగా తగలబెట్టారు అక్కడ వాహనాలు. అలాగే మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన ఏ రకంగా దాడులు చేశారు. అరే ఈ అమరావతి ప్రాంతంలోనే మనం చూసుకుంటే రోడ్లు వేస్తే ఆ రోడ్లు తవ్వుకుపోయారు, అక్కడ ఉన్న కంకర్ని మట్టిని తవ్వుకుపోయారు, అక్కడ పెట్టిన పైపులు ఎత్తుకుపోయారు, వైర్లు ఎత్తుకుపోయారు, కేబుళ్ళు ఎత్తుకుపోయారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. కారణం అమరావతి అభివృద్ధి చెందకూడదు. ఈ అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి కక్ష పెంచుకుని ఉన్నాడు. కాబట్టి ఈ అమరావతి పనులు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి కుట్రలో భాగంగానే మరి ఈ రకంగా పైపుల దగ్ధం అనేటువంటిది జరిగిందా? దీనికి బయట వ్యక్తులను ఎవరినో తీసుకొచ్చి అక్కడ దగ్ధం చేయిస్తే మళ్ళీ అనుమానం వస్తుంది అని చెప్పి ఆ సంస్థ పెట్టుకున్నటువంటి వాచ్మెన్, ఆ సెక్యూరిటీ గార్డ్, అతనికే పెద్ద మొత్తంలో డబ్బులు ఏమైనా ఇచ్చి, ఎందుకంటే ఇలాంటివి ఏమీ కూడా కొత్త కాదు వీళ్ళకి. మనం చూసాం వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ముందేమో నారాసుర రక్త చరిత్ర అన్నారు, కానీ తర్వాత సిబిఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తుంటే తేలిందేమిటి? ఎవరెవరి పేర్లు వచ్చినాయి? అంతా జగన్ చుట్టూ ఉండే మనుషులే కదా, జగన్ గ్యాంగులోని వ్యక్తులే కదా. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్సా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అనుచరులా? అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్ మేట్సే కదా. ఏదైనా కూడా చెయ్యడం, దాన్ని అవతల వాళ్ళ మీద తోసేయడం, అందులో జగన్మోహన్ రెడ్డి సిద్ధగ్రస్తుడు. అదే క్రమంలో ఇక్కడ అమరావతి ఇప్పుడు మరి ఏదైతే 2024 ఎన్నికల్లో
మరి వాళ్ళు అమరావతిని పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆ పనులను కూడా పరుగులు పెట్టిస్తా ఉన్నారు. 2029 నాటికి అమరావతి అనేటువంటిది పూర్తి చేసి దాని ప్రకారంగా ఇదిగో మేము చేసిన అభివృద్ధి, మేము రాజధాని నిర్మించాం అనేటువంటిది చూపించుకుని ఎన్నికల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక లక్ష్యంతో అక్కడ పనులు జరిగే విధంగా కాంట్రాక్ట్ సంస్థల్ని, కాంట్రాక్టర్లని మొత్తం పరుగులు పెట్టిస్తూ మంత్రి నారాయణ గారిని ఎప్పటికప్పుడు అమరావతి నిర్మాణాలపైన సమీక్షలు నిర్వహిస్తూ ఆ పనులు పూర్తయ్యే దిశగా ఇప్పటికే మనం చూసుకున్నాం. జడ్జీల క్వార్టర్స్, జడ్జీలకు సంబంధించినటువంటి ఆ ఇళ్ళు, ఆ భవనాలు అవన్నీ కూడా పూర్తయిపోయి వాళ్ళు అక్కడ దిగిపోయారు. గృహప్రవేశాలు చేసుకొని జడ్జీలు ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. నెక్స్ట్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లకు సంబంధించినటువంటి ఆ బిల్డింగులు కూడా పూర్తిగా వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు పాడుపెట్టాడు. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత వాటిని బాగు చేసి మళ్ళీ ఆ నిర్మాణాలు పూర్తి చేసుకోవడానికి కొంత సమయం పడతా ఉంది. ఈ క్రమంలో ఎక్కడికక్కడ నిర్మాణ సంస్థలకి కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళతోటి పనులు వేగవంతం చేయిస్తూ ఉంటే ఆ పనులకి అడ్డుకునేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో భాగంగానే ఈ రకంగా పైపుల దగ్ధం చేయించారా అని చెప్పి అందరి అనుమానాలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి వైపు, వైసీపీ వైపే వెళ్తా ఉన్నాయి. ఎందుకంటే గతంలో నందిగం సురేషు, అలాగే జోగి రమేష్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఏ రకంగా అమరావతిని నాశనం చేయడానికి వాళ్ళు ఎలా కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో వాళ్ళు అక్కడ విధ్వంసాలు సృష్టించారో మనకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తమ పార్టీ నాయకులో లేదంటే గనక ఎవరినైనా కూడా పురమాయిస్తే వాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళు అని తెలిస్తే మళ్ళీ ఏదైతే అమరావతి పైన జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కక్ష బయటపడితే రేపొద్దుట ఆ ప్రాంతంలో ఓట్లు పడవు అనేటువంటి ఒక భయంతో ఏం చేద్దాం అని ఆలోచించి అక్కడ పైపులు డంప్ చేసిన ఆ ఏరియాలో అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉంటారో అతన్నే కొనేస్తే నిప్పు ఆడే పెట్టుకుంటాడు, ఏమి బయటపడకుండా చూసుకుంటాడు. ఏదైనా అడిగితే మనకు తెలుసు కదా, ట్రైనింగ్ ఇద్దాం, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనే సమాధానాలతోటి ఆ దర్యాప్తుని అలాగ కొనసాగిస్తానే పోతాడులే, తప్పించుకుని బయటకు వచ్చేస్తాడులే అనుకుని అతనికి అప్పచెప్పినట్టున్నారు. అతనే ఇప్పుడు ఇవన్నీ తగలబెట్టాడు అనేటువంటిది పోలీసులు చేస్తున్న దర్యాప్తులో బయటపడింది. మరి పోలీసులు అతను కస్టడీలోకి తీసుకుని అతను అరెస్ట్ చేసి ప్రస్తుతం విచారణ అయితే చేస్తూ ఉన్నారు. మరి ఈ విచారణలో అతను ఎవరి పేర్లు బయట పెడతాడు, ఏ రకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి, అసలు దీని వెనకాతలు ఉన్నటువంటి కుట్ర కోణం ఏమిటి అనేటువంటిది ఇప్పుడు బయటపడితే మాత్రం ఖచ్చితంగా దీనికి కారకులైనటువంటి వాళ్ళు కేవలం అమరావతి ప్రాంత ద్రోహులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోవడం ఖాయమన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.